ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణపై తక్షణమే నివేదికనివ్వాలని అధికారుల కమిటీని ఆదేశించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ నివేదిక ఆధారంగా పీఆర్సీపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఉద్యోగుల రిటైర్మెంట్ బకాయిల కోసం 100 రోజుల్లో 6,000 కోట్లు చెల్లిస్తామని తెలిపారు. జూన్ 1లోగా ఆరోగ్య భద్రత కార్డులిస్తామని వెల్లడించారు. మొత్తంగా 4 అంశాలపై జేఏసీ నేతలకు సీఎం స్పష్టతనిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డితో ప్రభుత్వ ఉద్యోగ సంఘాల జేఏసీ ఎంప్లాయీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ నేతలు సమావేశమయ్యారు. ఉద్యోగుల పలు సమస్యలను పరిష్కరించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ఉద్యోగ సంఘాల నేతలు ధన్యవాదాలు తెలిపారు. వైద్య విధాన పరిషత్తులో 13,100 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పీఆర్సీ, హెల్త్ కార్డుల వంటి డిమాండ్లను పరిష్కరించాలని సీఎంను కోరారు. ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రకటించినా ఉద్యోగులు భుజాన్ని వేసుకుని పనిచేశారని, ఉద్యోగుల సహకారంతోనే సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేయగలుగుతున్నామని సీఎం తెలిపారు. ఉద్యోగులకు ప్రతి నెల 1వ తారీఖున వేతనాలు అందేలా చర్యలు తీసుకున్నామని సీఎం గుర్తు చేశారు. ఉద్యోగ సంఘాలు స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించుకునేలా అవకాశం కల్పించామన్నారు. బదిలీల విషయంలో గందరగోళం తలెత్తకుండా ప్రణాళిక ప్రకారం నిర్వహించామని, ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న టీచర్ల బదిలీలు ఎలాంటి వివాదం లేకుండా పూర్తి చేశామన్నారు. ఈ 2 ఏళ్లలో 67,760 ఉద్యోగ నియామకాలు చేపట్టామన్నారు. పీఆర్సీపై తక్షణమే రిపోర్ట్ ఇవ్వాలని అధికారుల కమిటీని ఆదేశించామని సీఎం వెల్లడించారు. ఆ రిపోర్టు ఆధారంగా పీఆర్సీపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఉద్యోగుల రిటైర్మెంట్ బకాయిల కోసం 100 రోజుల్లో 6,000 కోట్ల రూపాయలు చెల్లిస్తామన్నారు. జూన్ 1లోగా ఆరోగ్య భద్రత కార్డులిస్తామని హామీ ఇచ్చారు. 2 నెలలకోసారి ఉద్యోగుల సమస్యలపై గుర్తింపు సంఘాలు నివేదికనివ్వాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు. తమది ఫ్రెండ్లీ ప్రభుత్వమని, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే బాధ్యత మాదని స్పష్టం చేశారు. డిమాండ్లపై సీఎం స్పష్టతనివ్వడంతో రేపు తలపెట్టిన నిరసనలను విరమించుకున్నట్లు ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రకటించింది.